ఇక అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పట్లేదు. సొసైటీలు, రైతు భరోసా కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూల్లో నిరీక్షిస్తున్న అందరికీ అందని ఓ దుస్థితి. మరికొన్ని చోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రైతులు ఎండనక వాననక వేచి చూస్తున్నా బస్తా యూరియా దొరకటం లేదు. టెక్కల్లో ఉదయం 7 నుంచి రాత్రులంతా ప్రైవేట్ ఎరువుల దుకాణాల వద్ద నిరీక్షిస్తూ కనిపిస్తున్నారు రైతులు. వానలో తడుస్తూ కాళ్ళు నొప్పులు పుట్టేలా నిలబడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పాలవుతున్న గొల్లప్రోలు మండల రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత తమను వేధిస్తోందని, అయినప్పటికీ ఏ ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. మెయిన్ రోడ్డుపై రైతులు రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. యూరియా కోసం అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా నిజంగా సీజన్ వచ్చింది అంటే కనుక రైతులు నాట్లు వేసుకుంటారు, దానికి యూరియా కావాలి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. దీంట్లో ముందు చూపు లేకుండా వ్యవహరించిన పర్యవసానం ప్రస్తుతం రైతులు దుస్థితిని ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తున్నాం మనం. బాక్సుల్లో అనంతపురం, శ్రీకాకుళం, రాజమండ్రి, కర్నూలు, సో ఇక్కడ అక్కడ అనేది ఎక్కడైనా సరే ఈ ఎరువుల కొరతతో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు రైతులు. రాత్రింబవళ్ళు ఎండనక వాననక క్యూ లైన్లో నిలబడి వేచి చూడాల్సిన పరిస్థితి. అయినప్పటికీ ఏ ఒక్క అధికారి కానీ, ప్రజాప్రతినిధి కానీ వాళ్ళని వచ్చి పరామర్శిస్తున్న పాపాన పోవట్లేదని వాళ్ళంతా వాపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. పిఠాపురంలో మాజీ ఎంపీ వంగా గీత రైతులకు అండగా నిలిచారు. ఆవిడ వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్న పరిస్థితి. సో ఎన్ని రోజులుగా ఈ పరిస్థితి నెలకొంది, ఎన్నాళ్ళుగా మీరు ఇలా వేచి చూస్తున్నారు, సో ఎవరైనా అధికారి వచ్చారా, ఈ గోడు విన్నారా అనేది ఆవిడ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అవస్థలు పడుతూ ఉంటే నంద్యాల జిల్లాలో టీడీపీ నేతలు అధికారులతో కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్కి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఓవైపు యూరియా కోసం రైతులు అవస్థలు పడుతుంటే టీడీపీ నేతలు గుట్టు చప్పుడు కాకుండా గోడౌన్లోకి వచ్చిన యూరియాను మాయం చేస్తున్నారు. డోన్ నియోజకవర్గానికి కొద్ది రోజుల కిందట 70 టన్నుల యూరియా వచ్చింది. దీన్ని రైతులకి సరఫరా చేయాల్సి ఉంది. రైతు పాస్ పుస్తకం, అలాగే ఆధార్, బయోమెట్రిక్ తీసుకుని యూరియా ఇస్తున్నారు. కానీ డోన్ మార్క్ఫెడ్ మేనేజర్ రాఘవేందర్ రెడ్డి అధికార టీడీపీ నేతల అండతో 70 టన్నుల యూరియాను బ్లాక్ మార్కెట్కి తరలించి సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తోంది. యూరియా మాయంపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మార్క్ఫెడ్ మేనేజర్ రాఘవేందర్ రెడ్డికి ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. రైతులకు యూరియా ఇచ్చిన వివరాలు ఇవ్వాలని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించినా రాఘవేంద్ర రెడ్డి నుంచి సరైన సమాధానం రాలేదు. అయితే దీనిపై అటు పోలీసులు, ఇటు వ్యవసాయ శాఖ అధికారులు వివరాలు చెప్పటం లేదు.